ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కలిసి 2 జేఏసీలుగా ఏర్పడ్డారు సార్. ఇప్పటి వరకు క్యాబినెట్ సాక్షిగా హామీలు ఇచ్చినవే అమలు కాకుండా ఉన్నప్పుడు మరి 2 జేఏసీలు ఏం చేస్తున్నారు అనుకోవాలి? భుజాలు తడుముకున్నట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి ఏం చేస్తుండమ్మా, మీ సోషల్ మీడియా మీ అందరికీ తెలుసు మీ మీద ఎన్నిసార్లు దాడి చేసిండు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఏ ట్యూబ్ అయినా అది యూట్యూబ్, మా ట్యూబ్, ఈ ట్యూబ్, ఆ ట్యూబ్ ఏవైనా కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారికి డోలు కొట్టి కాంగ్రెస్కి డోలు కొట్టి పవర్లోకి వచ్చేదాకా వెంటేసుకొని తిరిగిండు. నెత్తి మీద పెట్టుకొని మోసిన మీ అందరినీ కూడా కిక్కు కొట్టి బయటేసి వాడొస్తాడు వీడొస్తాడు మెడకొట్టి పట్టి కట్టుకుంటాడు, అది కట్టుకుంటాడు, చేతిలో పెట్టుకుంటాడు. వీళ్ళకి ఇది సెంపలు వాయించాలి, దౌడలు వాయించాలి, వీళ్ళను దగ్గర రానివద్దు, పండబెట్టి తొక్కుతా చీరుతా పొడుస్తా అని మీ అందరినీ కూడా మాట్లాడుతున్నాడు. రౌండ్ టేబుల్ మీటింగ్స్ సోషల్ మీడియాలో వాళ్ళు ఎన్నిసార్లు పెట్టుకుందరమ్మా. అంటే ఎవరికైతే మేలు చేసి ఈ ప్రభుత్వము ఈ అధికారము జోరుగా మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షంలో ఉండి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. అబ్బో ఈయన కనుక అధికారంలోకి వస్తే కడుపు నిండా పెడతాడు, బాగా ఇస్తాడు, అందరూ సుఖంగా ఉంటారని పాపం ఆశపడి పవర్లోకి తీసుకొచ్చినాక నిరుద్యోగుల వీపు పగిలినాయి, నిరుద్యోగులకు న్యాయం జరగలేదు, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఏమి డిఎల్ రాలేదు, పిఆర్సీ రాలేదు, పెన్షనర్స్కి 20 నెలలు అయింది, 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, ₹1 విడుదల కాలేదు, పెండింగ్ బిల్స్ నో రిలీజింగ్ ఇప్పటిదాకా అట్లే ఉన్నది, మెడికల్ బిల్లు గతి లేదు, ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు హాస్పిటల్కి పోతే నవ్వుతున్నాడు తప్ప పాటు వైద్యం చేయడం లేదు. కమిటీ గత ప్రభుత్వమే జీవో ఆలోచిస్తున్నామన్నది కదా సార్, హెల్త్ కార్డ్స్ విషయంలో గత ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఈ ప్రభుత్వం మెటీరియలైజ్ చేసి పని చేసి ప్లాట్ఫామ్ మీద పట్టుకొచ్చి పని చేపిస్తే కదా. కమిటీ ఎక్కడ కాన్స్టిట్యూట్ చేసాం అంటున్నా, ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పటికి అట్నే ఉన్నది. మరి ఎందుకు జరగట్లేదు? ఈయన కూడా 73% మా వాళ్ళు అందరూ గుర్తు చేసుకోవాలి. మా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్కు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నం పెట్టినటువంటి వాళ్ళను సర్ది తిన్న రేవును మర్చిపోవద్దు. పోరాటం ఒక భాగము, ప్రయోజనాలు అందినాయి, దానికి కృతజ్ఞతగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగిగా మన బాధ్యత. 73% 10 సంవత్సరాల్లో పిఆర్సీ ఇవ్వలేదా? ఇచ్చిండు కదా. 43% ఒకసారి ఇచ్చిండు, 30% రెండోసారి ఇచ్చిండు కదా. ఇప్పుడు కూడా 5% ఐఆర్ ఇచ్చి ఆయన మళ్ళీ నేనే గెలుస్తాను, నన్ను గెలిపిస్తారు అనుకుని ఇన్ని చేసిన కదా అనుకొని ఊకున్నాడు. ఆ 5% కానీ ఎందుకు ఆగింది? గెలిచే పరిస్థితి మనకి ఎప్పుడు రావాలి ఈ డిఏ? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 1.5 year 2 సంవత్సరాల కాలం అవుతుంది. పిఆర్సీ అతి లేదు గతి లేదు. ఇక మా వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చిర్రు అంటే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, మీ జీతాలు వస్తున్నాయి కదా 1st తారీఖు అంటున్నాడు. అంటే మా గతి కూడా ఎక్కడికి వచ్చిందంటే మా డిఏలు మర్చిపోయి, మా పిఆర్సీ మర్చిపోయి, మా బెనిఫిట్స్ మర్చిపోయి, మా హెల్త్ కార్డు మర్చిపోయి, నా జీతం నాకు వస్తుంది, ఫస్ట్కి వస్తుంది, ఇదే భాగ్యం భగవంతుడు అనుకునే స్థితికి ఈ ప్రభుత్వం చేరుస్తూ ఉంది. కానీ మాకు 1వ తారీఖు నాడు జీతాలు వేతనాలు రావాలనేది మా హక్కు, మా అధికారము, ప్రభుత్వ బాధ్యత. అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఏమన్నాడమ్మా రేవంత్ రెడ్డి? మర్చిపోయినవా తల్లి యశోదమ్మ, కోసుక తింటారా వండుక తింటారా, నా దగ్గర ₹1 లేదన్నాడు. మరి 270 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు ఎవరు చేయమన్నా నిన్ను? 1,50,000 కోట్ల సుందరీకరణకు ప్లాన్ ఎట్లా చేస్తేవి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 10,000 కోట్లు ఒక బ్రోకర్ గానికి సీఎం రమేష్కు తగలబెట్టి అన్న డబ్బులు ఎట్లా తెచ్చుకుంటావు, అది ఎట్లా అమ్ముతీవి? ఇవన్నీ ఎవరిని అడిగి చేసినావు? అంటే మేమేమన్నా అడిగితే ఏ స్కీమ్ బంద్ చేయాలి, మహిళల పెన్షన్ బంద్ చేయమంటారా? ఎవరికి ఏమి ఇస్తున్నావు అంటున్నా నేను. గదే 2,000 పెన్షన్ మహిళలకు ఇస్తున్నావు కదా. ఈ 10,000 రైతు బంధువులు 2,000 మాత్రమే పెంచి ఒకటి ఎగ్గొట్టి ఇచ్చింది ఒకసారి, ఎగ్గొట్టింది ఒకసారి. మరి ఇంకా మాకు పెండింగ్ ఉన్నటువంటివి ఎన్ని? రైతు భరోసా పెండింగ్, రైతు బంధు పెండింగ్ ఒకటి రావాలి. మహిళలు లెక్కేసుకుంటే వాళ్ళు అఘోరిస్తారు. మాకు నెలకు 12 నుంచి 18,000 రూపాయలు ఒక్కొక్క ఎంప్లాయీకి, టీచర్కి, పెన్షనర్కి నష్టం జరుగుతూ ఉంది. మా డబ్బులను ఒక దగ్గర వేస్తే ఇవి ఎవరి డబ్బులు కావమ్మా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని 30-35 ఏళ్ళ కాలం పనిచేసి దాచుకున్న వచ్చిన డబ్బులు, దోచుకున్నవి కావు, ఎవరూ ఇచ్చేవి కావు. ఇదేదో దయదలిచో సానుభూతితో ఇస్తున్నది కాదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిమాండ్, మా రైట్ అది. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పింది? హైకోర్టులో ఏగలేక దారి లేక ఉరితాడుతో వేలాడినటువంటి ఉద్యోగులు, పోలీస్ ఆఫీసర్స్, టీచర్స్, పెన్షనర్స్ చనిపోయిన ఉదంతాలు బోలెడున్నాయి. హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే ఆ పిల్లు పిలిస్తే ఆ పిల్లు ఫైల్ చేసి 2-3 పేమెంట్ అది కూడా లేటుగా. కంటెంప్ట్కి పోయి మా 6 నెలల కాలం ఉంటుంది. ఒక జడ్జిమెంట్ వచ్చినాక 6 నెలలు అమలు చేయకపోతే కంటెంప్ట్కి పోతారు. కంటెంప్ట్కి పోయినాక రిలీజ్ చేసావు తప్ప నువ్వు ఎవరికి ఏమి ఇచ్చినావు, ఏం చేసినావు అంటే ఇయ్యాలా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు.
అంటే ఆనాడు కొందరు మాట్లాడలేదు, ఆ ప్రభుత్వంతో మూసుకొని పూసుకొని రాసుకొని తిరిగిరు అని కొందరు అంటున్నారు కదా, ఆ కొందరి లిస్టులో ఈ భుజంగరావు లేడు. ఓకే సార్, ఆనాడు కొట్లాడే వయసే, ఈనాడు కొట్లాడే వయసే. కొట్లాట అన్నెసరి కొట్లాట కాదు, మంచిని మంచి అంటూనే చెడును వేలెత్తి చూపుతూనే హక్కుల కోసం ప్రయోజనాల కోసం నినదించేందుకే మేము లీడర్షిప్లో ఉన్నాము. ప్రభుత్వానికి వంత వాడడానికో జోకడానికో సొంత పనులు చేసుకోవడానికి కాదు. ఓకే, విద్యాశాఖకు మంత్రి లేకపోవడమే ఈ అనర్థాలకు కారణం. విద్యాశాఖ మంత్రి లేకుండానే మిగతా ఈ 3 సంవత్సరాల చిల్లర అయిపోయేట్లుంది అని కొంతమంది టీచర్స్ అంటున్నారు. నిజమే అనిపిస్తుందా సార్? నేను మీ పల్లవి టీవీ ఇంటర్వ్యూలోనే ఒకసారి నేను రిమైండ్ చేస్తాను, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పిన. ఓకే, నన్ను చాలామంది సీనియర్స్ నన్ను మందలించారు, ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అన్నారు. ఇప్పుడు చూడండి అన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో అందరు సీనియర్స్ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యక్ష ముఖ్యమంత్రి కనబడుతున్నాడు రేవంత్ రెడ్డి, కానీ నడిపించే డైరెక్షన్ అంతా చంద్రబాబు నాయుడుది అంటున్నారు. అంటే కంక్లూజన్కి వచ్చేసారు, విషయాలు తెలిసిపోయినాయి, తెల్లం అయిపోయింది, స్పష్టం అయిపోయింది. మొన్న ఒక ఆంధ్ర ఆయన పోతుంటే నేను భీమవరం పని నుండి పోతున్నా, బస్సులో ఒక ఆయన కలిసిండు, ఎట్లుంది తెలంగాణ మాట్లాడుతూ, మీ తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పిన. భలే నువ్వు రిటైర్ అయినావు, ఏమాత్రం తెలియలేదు నీకు రేవంత్ రెడ్డి. మా చంద్రబాబు నాయుడు మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రం వచ్చిందని సంకల్పం మీరు గుద్దుకుంటున్నారు, రాష్ట్రం మాకు కంట్రోల్లోకి వచ్చిందని మేము అనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు కంట్రోల్లోకి మీ రాష్ట్రం వచ్చేసింది, అనుమతి లేకుండా బనకచెర్ల కడుతున్నాం, కాళేశ్వరాన్ని మొత్తం కూలేశ్వరం చేసి ఆపేసినాం, మేము ఆడమంటే ఆడించి నిలమంటే నిలబడి కూర్చోమంటే కూర్చుని వంగమంటే వంగి లేవమంటే లేచేటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు. కాబట్టి ఇద్దరి ప్రణాళిక కూడా ఒక్కటే ఉన్నది, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ను బొందబెట్టడము అని అంటున్నాడు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. మంచిని మంచి అనేటువంటి దగ్గర వాయిస్ నిజం నిష్ఠూరంగా ఉంటుంది, యథార్థవాది లోక విరోధిగా ఉంటాడు. యథార్థవాదిని ఎవరు ప్రశంసించరు. నేనేమంటున్నా, ఇవాళ తెచ్చుకున్న రాష్ట్రం స్వయం పాలన, స్వరాష్ట్రం పాలన మొదలయ్యింది, ఆత్మగౌరవంతో బతికినము, ఉన్న దాంట్లో నిలబడ్డము. ఇవాళ ఇన్ని చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఇంకొక ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందువల్ల చిన్న చిన్న కష్టాలు ఇవాళ ఉండవి అని మనం అనుకున్నాం. చిన్న కష్టాలు పోయి పెద్ద కష్టాలు వచ్చినాయి. ఒకరు అంటారు చూడండి, ఈ అయిన పోతే ఇంకొక ఆయన వచ్చి, ఈయన కాకపోతే ఇంకొక ఆయన వచ్చాయని. ఎవరు వచ్చినా ఏమి లేదు సుఖము, ఇదంతా కూడా ఇట్లా ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలే వస్తాయి. ఈ రేవంత్ రెడ్డి గారు రాకముందే అందరిని ముంచి, అందరిని వంచి, అన్ని రకాలుగా మోసం చేసినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చేటువంటి ముసుగును ప్రజలు మేము గుర్తించలేకపోయినాము. మీకు రామరావణ యుద్ధంలో ఒక విషయం చెప్తా. రామరావణ యుద్ధం జరిగినప్పుడు అందరు రాక్షసులు చచ్చిపోతారు, కొందరు కాలు తగిలి చేయిలు తగిలి కొసపానం ఉండి ఏడుస్తూ ఉన్నారు. యుద్ధం అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది, రావణుడు చచ్చిపోయాడు, సీతమ్మ వారిని తీసుకుంటూ రాముడు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళంతా కూడా విగత జీవులు, అంటే ప్రాణం పోయిపోయినటువంటి వాళ్ళంతా రామునికి అడ్డం పడి మాకు మోక్షం ప్రసాదించిన ఆయన అని చెప్పి. ఆయన ఏమన్నాడంటే శ్రీరామచంద్రుడు, ఏం పర్వాలేదు, మీరంతా కూడా ఈ జన్మ అయిపోతుంది, ఇప్పుడు మీరు చనిపోయినాక మరుజన్మ లోపల మానవ రూపంలో ఉండే రాక్షసులుగా జన్మించండి, కొన్ని కుటుంబాల్లో కొందరు వ్యక్తులు మీకు అనుకూలంగా ఉంటారు, ఆ ఇండ్లలోనే మీరు పుట్టండి అని చెప్పాడు. 7 మంది అన్నదమ్ములు, రేవంత్ రెడ్డి గారు ఒక బ్రదర్ చెప్తున్నాడు, 7 మంది అన్నదమ్ములము, మా సిస్టర్ ఒక ఆమె ఉంది అని చెప్తున్నాడు. పాపం ఆడపిల్ల మేము చూడలేదు వినలేదు, కానీ ఈ 7 మందిలో ఇప్పుడు 4 కనబడతా ఉన్నారు. ఒక ఆయన తిరుపతి రెడ్డి, ఒక ఆయన కొండల రెడ్డి, ఒక ఆయన జగదీశ్వర్ రెడ్డి, ఒక ఆయన రేవంత్ రెడ్డి. ఈ 4 చూస్తే ఏమనిపిస్తుందంటే మాలాంటి వాళ్ళకు ఆ పుట్టిన రాక్షసులు ఏరి కోరి అనుకూలంగా ఉంటే ఈ కొడంగల్లో, ఈ కొండారెడ్డిపల్లిలో ఈ ఇంటినే ఎంచుకొని ఈ ఇంట్లోనే ఉన్నోళ్ళంతా ఇండే పుట్టినట్టుంది అనుకుంటున్నాం. ఇక ఎవరైతే వానరులు రావణ యుద్ధంలో సహాయం చేసినటువంటి వానర సైన్యం అంతా ఏం పర్వాలేదు, రామరాజ్యం మీకు మళ్ళొస్తుంది, రైతే రాజైతాడు, మీరు రైతులుగా పుట్టండి, ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్గా ఉండండి, అందరినీ కడుపు నిండా పెట్టి చూసుకునేటువంటి మరో రాముడు వస్తాడు మీ రాష్ట్రంలో అని చెప్పాడు. రైతు రాజ్యము కేసీఆర్ కాలంలో వచ్చింది, రామరాజ్యం లాగా విలసిల్లింది. కానీ ఇవాళ రైతులము, ఉద్యోగులము, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరం కూడా బాధపడుతున్నాము. ఏంది రామచంద్ర మాకు ఈ బాధ అని అంటే, ఏరి కోరి ఏదో చేసుకుంటే ఎగిరెగిరి తన్నినట్టు ఉంది కదా పరిస్థితి. నన్ను వద్దన్నారు, నేను ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాను. ఆయన ఫామ్ హౌస్ నుండి కూడా బాధేనా అని ఆయన ఇంట్లో ఆయన వండుకుంటే, ఆయన ఫామ్లో ఆయన వండుకుంటే ఫామ్ హౌస్లో వండుకో ఏడ వండుకోవాలి, మరి వచ్చి నీ ప్యాలెస్లో వండుకోవాలా? కేసీఆర్ గారు ఎక్కడ పండుకున్నా అహర్నిశలు అనునిత్యం కేసీఆర్ గారు తపన, తాపత్రయం, పని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, అన్ని కోణాల నుంచి చేసిన వ్యక్తిగా, పరిశీలించిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. నిరంతర శ్రమ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంటుంది తప్ప మరో అంశం ఉండదు.
ఇవాళ నేనేమంటున్నా ప్రజలు గ్రహించేసారు. ఓకే, ఇంకొక విషయం చెప్పాలా మీకు, ఇంకొక 2 నిమిషాలు టైం తీసుకుంటా. ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎమ్మెల్సీలు కోదండరామ్ గారు, అలీ ఖాన్ గారు ఎమ్మెల్సీలు చెల్లవు, ఇది తమిళసై ఆనాడు రాంగ్ నిర్ణయం తీసుకుంది, గవర్నర్ కోటాలో వీళ్ళు ఉండాల్సి ఉండే అనేటువంటి నిర్ణయం చెప్పి అవుట్కమ్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వీళ్ళు ఎమ్మెల్సీలు కారు ఉండకూడదు అని చెప్పింది. నేనేమంటున్నా, ఉన్నది కాస్త ఊడిపోయనే సర్వమంగళం పాడినట్లు అయిపోయింది. ఏమయ్యా కోదండరామ్ గారు, నువ్వెంత బ్రహ్మాండంగా ఉంటివి, నువ్వెంత బాగుంటివి, ఎంత పేరుండే, ఎంత తెలంగాణ జేఏసీకి కన్వీనర్గా పనిచేసిన వ్యక్తివి, నిరుద్యోగుల గురించి కొట్లాడుతీవి, రైతుల గురించి కొట్లాడుతీవి, అందరి గురించి కొట్లాడుతీవి, అన్ని సంఘాల గురించి మాట్లాడుతీవి. ఏం గతి పట్టింది? ఒక ఎమ్మెల్సీ కోసం నువ్వు పెట్టిన తెలంగాణ జన సమితిని వదులుకొని రైతుల సమస్యలు బట్టే, నిరుద్యోగుల సమస్యలు బట్టే, విద్యార్థుల సమస్యలు బట్టే, గురుకులాల పిల్లలు చచ్చిపోతూ మాట్లాడు, ఎక్కడ నోరు ఇప్పకుండా మొత్తం మూసుకొని పూసుకొని రాసుకొని తిరిగితే నాకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది అనుకున్నావేమో. పాపం నాకు కూడా బాధే అనిపిస్తుంది కోదండరామ్ గారిని చూస్తే. ఇంత బదనామైనా కూడా చివరికి ఆ ఎమ్మెల్సీ అయినా దక్కింది కదా అనుకున్నా. అది కూడా ఊడిపోయింది. ఇప్పుడు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, ఆకునూరి మురళి అని. ఆయన మొన్న ఇక్కడ కాదు, గమ్మత్ ఏంటంటే ఇద్దరు కలిసి అమెరికాకు పోయారు. అమెరికాకు పోయి అమెరికన్ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి వాళ్ళు తయారు చేశారు, ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కేసీఆర్ గారిని తిట్టకుండా తిడితే మనం కాదు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ తిరగబడి తనడు ఒకటే తక్కువ ఉన్నది బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి పంపించారు. ఆకునూరి మురళి 100 మంది పైచిలకు పిల్లలు చనిపోయినరమ్మా. దళిత నిరుపేద బలహీన వర్గాల తల్లిదండ్రుల ఆశలతో నా పిల్లల్ని గురుకులాల్లో చేర్పిస్తే సరైన తిండి పెట్టక, సరైనటువంటి సంరక్షణ లేక, పురుగులు అన్నం తిని పిల్లలు గురుకులాలంటే ఒక బందికానాల్లాగా ఫీల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుని రోగాల బారిన పడి, వ్యాధుల బారిన పడి చనిపోతే కనీసం స్పందన మానవత్వం లేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది కదా. ఆకునూరు మురళి చైర్మన్, విద్యా కమిషన్కి చైర్మన్. మరి విద్యా కమిషన్ ఎక్కడ పోయింది, చైర్మన్ ఎక్కడ పోయింది? ఇంకొక విషయం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఉంచుకున్నాడమ్మా మంత్రి పదవులు ఎప్పుడైనా లెక్కేసుకున్నారా? హోంమంత్రి ఆయనే, మున్సిపల్ మంత్రి ఆయనే, విద్యామంత్రి ఆయనే, ఇంకా కనబడని చాలా ఉన్నాయి. ఎంతమంది 6 ఖాళీ ఉంటే చచ్చి చెడు ఎంతమందిని రిక్రూట్ చేసిరమ్మా? మొన్న 3 మంత్రులు ఇచ్చుకున్నారు. ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయి? 18లో ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. ఇంకా 3 పోస్టులు కూడా నింపుకున్నటువంటి తెలివితేటలు లేని దద్దమ్మలుగా అసమర్థులుగా ఉన్నటువంటి ఈ పాలకులకు ప్రజలను పాలించడం తెలుసా? మొన్న ఒక ఆయన అడిగాడు ఒక ఇంటర్వ్యూలో, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంను, ప్రగతి భవన్ 60-70 బెడ్రూములు ఉన్నాయి, మన్ని బంగారము టాయిలెట్లు, బంగారం బాత్రూమ్లు, బంగారం వాష్ బేసిన్లు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అవన్నీ నిజంగా ఉన్నాయా? మరి వాటిని కూడా మాయం చేసిరా అని అడిగాను. ఎవరు భయ్య అని చెప్పి పక్క నవ్వుతున్నాడు. అంటే మేము ఎన్ని అబద్ధాలు మాట్లాడినా అన్ని అబద్ధాలలో ఈ అబద్ధం కూడా ఉంది. అది నిజం అనుకో, నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా? ఎంత తెలియదక్కోడి నువ్వు, మేము చెప్పే అబద్ధాలు నీకు కూడా అర్థం కాలేదా అని అర్థం వచ్చే విధంగా నమ్ముతున్నావు. అంటే ప్రజలని నమ్మించడం కోసం, వంచడం కోసం అభూత కల్పన అసత్య ప్రచారాలు చేసి ఘోరంతను కొండంతను చేపించినటువంటి వైనం ఉంది తప్ప ఇంకోటి లేదు. సార్, ఇందాక అన్నారు ఉద్యోగ జేఏసీలు అయితే ఐక్యంగానే ఉన్నాయి, వాళ్ళేం పార్టీలుగా విడిపోలేదు అని అన్నారు. సో ప్రస్తుతం ఉద్యోగుల జేఏసీ అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ లేదు అనిపిస్తున్నప్పుడు మరి వీళ్ళు ఎట్లుంటే కరెక్ట్? జేఏసీ అనేది 2 జేఏసీలు ఎట్లుంటే కరెక్ట్? తదుపరి తక్షణ చర్యలంటే ఏం తీసుకుంటే ఏమైనా కనీసం ఉపయోగం ఉంటుంది? నాకు తెలిసి 2 జేఏసీలు ఏం లేవు, ఒకటే జేఏసీ ఉన్నది. ఇంకొక జేఏసీ లచ్చిరెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆర్డీఓ. ఆయనకి అప్పటి నుంచి కూడా ఒక పక్కన ఊరంతా ఒక దారి పోతే ఆయన ఒక దారి పోతాడు, ఆయన కూడా 2, 3, 4 పోతారు. అట్లా ఉన్నది తప్ప జేఏసీ ఒకటిగానే ఉన్నది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు కూడా ఐక్యంగానే ఉన్నారు. మొన్న పెన్షనర్ సంఘాలు మాత్రమే ధర్నా చేశారు ఇందిరా పార్క్ కాడ. వీళ్ళ కార్యాచరణ ఇస్తున్నారు, కార్యాచరణ ఇచ్చి ఒత్తిడి పెంచి ప్రభుత్వం మెడలు వంచి రావాల్సినటువంటి ప్రయోజనాలను హక్కుగా సాధించుకొని వచ్చినాడే మేము సాధించినము అని చెప్పితే చూడడానికి ఫలితాలు కనబడతాయి తప్ప రేవంత్ రెడ్డి గారిని కాదు, రాజశేఖర్ రెడ్డిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర చర్చలు జరిగినాయి. ఎక్కడైతే చర్చలు నిస్వార్థంగా జరుగుతాయో, పారదర్శకంగా ఉంటాయో, కింద క్షేత్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఆశగా మన వైపు చూస్తారు, ఏం తెచ్చిండ్రు, ఏం చెప్తారు అని.
ఊలాడుకుంటూ వచ్చినాం, ఊపుకుంటూ పోయినాం, ఊలాడుకుంటూ వచ్చినాం, వట్టి చేతులతో పోయినాం, వట్టి చేతులతో వచ్చినాం అంటే మనకు విలువ ఉండదు కాక విలువ ఉండదు, చరిత్రహీనులుగా మిగిలిపోతాము. చరిత్రకారులుగా ఇప్పటి వరకు జేఏసీ ఉంది, జేఏసీ సంఘాలు ఉన్నాయి. ఆ నేపథ్యాన్ని నిలబెడతారని నేను ఆశిస్తూ ఉన్నా. చరిత్రహీనులుగా మారితే మీ ప్రయోజనాలు మీకు వస్తే రావచ్చు, ఏమొస్తాయో ఎంత వస్తాయో నాకు తెలియదు. కానీ ఒకవేళ దానికే కనుక చూసుకుంటే కింద ఉన్నటువంటి నోళ్ళల్లో మట్టి కొట్టేటువంటి మంచి పద్ధతి అయితే కాదు. వాళ్ళ ఉసురు తప్పకుండా తగిలే అవకాశం ఉంటుంది. పోతే వీరో నాయన అంటే ఉసురు తగిలిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూసినాం. మనం కూడా మట్టి కొట్టుకపోవడం ఖాయం. చరిత్ర నిలబడండి, చరిత్రకారులుగా బ్రహ్మాండంగా మీకు బ్రహ్మరథం పడతారు. తలెత్తుకొని తిరుగుతాం, పండుకుంటే నిద్ర పడతా, తింటే ఒంటికి పడుతుంది. ఆ విధంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తాను.